అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, ఈ క్యాంటీన్లకు దాతలు ముందుకు వచ్చి పేదలకు ఉచిత భోజనం అందించడం చాలా అభినందనీయమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద గల అన్నా క్యాంటీన్లో దివంగత ఉద్యోగ సంఘ నాయకుడు బుర్రా పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్ణచంద్రరావు గారు గతంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. తండ్రి స్మారకార్థం ఆయన కుమారుడు చంద్రశేఖర్ నగరంలోని 4 అన్నా క్యాంటీన్లకు 32,000 రూపాయల నగదును విరాళంగా అందించి ఈ రోజు పేదలందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఈ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ అధ్యక్షులు బాబురావు, డివిజన్ కన్వీనర్ కాశీరావు, క్లస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మ, మేడికొండ మోహన్, మాజీ కార్పొరేటర్ కిట్టు, నాయకులు చలపతి, రసూల్ మరియు ఇతర డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు మీద చేస్తా ఉన్నారు. అన్న క్యాంటీన్ ముందుకు వస్తాడు కదా అన్న, ఇక్కడికి రాని ముందుకు రా. వెనక్కెళ్ళండి, నువ్వు కదిలి బాబు సేవా అన్న, నువ్వు కూడా ఒకేసారి వేసావా? వెనక్కి జరగండి. ఇట్లా ఇట్లా పక్కకు వచ్చి పెట్టుకో. ఇట్లా బూతులు ఎక్కువ ఉన్నాయి. నీకు కన్ను వస్తుంది.
రాజమామ ఈరోజు మన చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్ 4 అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా వాళ్ళ నాన్న గుర్తుగా ఈరోజు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా ఇదివరకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళు. ఈరోజు ఫ్రీగా వాళ్ళ నాన్న పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు 4కి దగ్గర 32,000 రూపాయలు మధ్యాహ్నం 4 అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇట్లాగా పేదవాళ్ళకి అన్నం పెట్టడం కూడా ఒక మంచి కార్యక్రమం. అది ఈరోజు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదల ఆకలి తీరుస్తూ ఈరోజు వాళ్ళ 5 రూపాయలతోటి వాళ్ళకి మంచి భోజనం ఈరోజు టిఫిన్ కానీ అదేవిధంగా ఈవినింగ్ కానీ అన్నీ కూడా ఇస్తాం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు పూర్ణచంద్ర గారు దీనికి వాళ్ళ నాన్నగారు మన చంద్రశేఖర్ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో అందరూ రావాలి, అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా వాళ్ళకి సహాయం చేసి ఇట్లాంటి భోజనం పెట్టే కార్యక్రమాలు కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా క్వాలిటీ ఏదైతే అన్నా క్యాంటీన్లో ఈరోజు క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ సంతృప్తిగా ఈరోజు భోజనం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నమస్కారము. మా 21 డివిజన్లో ఉన్నటువంటి పాత రిమ్స్ హోటల్ దగ్గర ఉన్నటువంటి పాత రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో బొర్రా పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థము వాళ్ళ కుమారుడైనటువంటి బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మొన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగైతే అన్నా క్యాంటీన్లో రాష్ట్రమంతా భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేసి అన్నార్థులకు ఆకలి తీర్చడానికి ఉపయోగపడ్డారో ఆ ఉద్దేశంతో మా డివిజన్లో ముందుకు వచ్చినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే రకంగా గౌరవ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారు చెప్పినట్టుగా ఏ ఇంట్లో జరిగే శుభకార్యానికి విచ్చలవిడిగా పెట్టే ఖర్చులో ఎంతో కొంత భాగాన్ని తగ్గించుకొని పేదలకు ఆకలి తీర్చేదానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి వర్యులు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ల యొక్క ఉద్దేశాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్ళి మరింత ముందుకు తీసుకెళ్ళి చాలామందిని ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఉపయోగపడేలాగా తమ యొక్క చేయూతను అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చంద్రశేఖర్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం. 10 మంది పేదలకు అన్నం పెట్టడం అంటే అది మామూలుగా మంచి ఆలోచన, ఆరోగ్యకరమైన ఆలోచన. మరి బొర్రా పూర్ణచంద్రరావు గారు ఒక రకంగా చెప్పాలంటే మా గురువు గారు. నేను ఎప్పుడు ఆయనతోటే ఉండేవాడిని, ఆయన ఇంట్లో ఉండేవాడిని. నన్ను చాలా అభిమానంగా సొంత తమ్ముళ్ళలాగా చూసేవాడు. ఆయనతో అంత అనుబంధం ఉంది. అంత పెద్ద నాయకుడైనా కూడా ఆయన ఎన్జిఓస్కి మేము పోతే చాలా ఆప్యాయంగా పలకరిస్తూ చాలా బాగుండేవాడు. అలాగే చంద్రశేఖర్ గారు కూడా మేమంటే ప్రతిరోజు మాతో కలిసి ఉంటాడు. మేమంతా అన్ని చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటాము. మాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటాడు. పార్టీలో కానీ మా డివిజన్లో కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా చాలా సపోర్ట్గా ఉంటాడు. ఈరోజు మరి 4 అన్నా క్యాంటీన్లు చాలా ఖర్చుతో కూడిన విషయం అండి ఇది. అయినా కూడా నేను మా నాన్నగారి తరపున మన ఎమ్మెల్యే గారి తరపున నేను ఉన్న జనానికి పెట్టాలి అంతే మంచి ఆలోచనతో ముందుకు వచ్చాడు. నా పేరు లక్ష్మీ చంద్రశేఖర్. మా నాన్నగారికి ఎన్జిఓ జనరల్ సెక్రటరీగాను మరియు అఖిల భారత యాదవ సంఘం తరఫున ఆయన పనిచేసినారు. ఆయనకి ఈ రోజున వర్ధన సందర్భంగా భోజనాలు 4 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాను. ఆ సందర్భంగా నా అభ్యర్థులను మన్నించి దామచర్ల జనార్దన్ గారు నా యొక్క అభ్యర్థులను మన్నించి ఈ అన్నా క్యాంటీన్కి వచ్చి ఆయన సుహాసాలతో పేదలకి అన్నం వడ్డించి పెట్టినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.